అయితే మైకంలోకి వెళ్ళిపోయింది, ఇది ఏదో కలకనేస్తుంది. లేగు, నిద్ర లేగు. నవ్వు. రైల్వే స్టేషన్ ఏంటిది? ఎయిర్పోర్ట్ కి వచ్చాం. అదే రైల్వే స్టేషన్ చేస్తావా? లైఫ్ లోనే అప్పుడప్పుడు కొంచెం టైం పట్టిన లైట్ వెలుగుతుంది గైస్, కష్టపడతా ఉండండి. వీడియోలోకి వెళ్ళే ముందు అందరికీ హ్యాపీ భోగిమయ. అందరూ కూడా చాలా జాగ్రత్తగా జరుపుకోండి. ముఖ్యంగా చిన్నపిల్లల్ని మంటల దగ్గర పంపించకండి. ఈ భోగి మంటల్లో మన యొక్క నెగిటివ్ ఎనర్జీ మొత్తం ఆ భోగి మంటల్లో వేసి కాల్చేద్దాం. ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాం ఈ ఇయర్ని. ఇంకొకసారి అందరికీ హ్యాపీ భోగి. ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాం. గుడ్ మార్నింగ్ మయ. హలో, నమస్తే, అస్సలాము అలైకుం. వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఈ రోజు మ్యాటర్ ఏంటంటే విజయవాడ వెళ్ళాలి. ఎందుకంటే మన ఫుడ్ కెప్టెన్ ఉన్నాడు కదా, మనోడు మామూలుగా అయితే చింత ముందు చిన్న హోటల్ రన్ చేసేవాడు. ఇప్పుడు దాన్ని ఎక్స్టెండ్ చేశాడు, పెద్దది పెట్టాడు, పిలిచాడు. సో వెళ్ళాలన్నమాట. మధ్యాహ్నం నుంచి బయలుదేరతాం. దానికన్నా ముందు సరదాగా మా బొడ్డవాళ్ళ దగ్గరికి, మాఫియాల దగ్గరికి స్టార్ట్ అవుతున్నాను. ఏ మాత్రం లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. వ్లాగ్ లోకి వెళ్లే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. ఇప్పుడే వచ్చా మాఫియా దగ్గరికి. మాఫియా తల్లి, మాఫియా జుట్టు చూడండి ఎలా పెరిగిపోయిందో. జుట్టు ఏంది మాఫియా అంత వచ్చింది? జుట్టు పెరిగిపోయింది. ఇది పాప మాటలు మర్చిపోయింది. ఎవరైనా పెద్ద ఎదిగితే మాట్లాడతారు, ఇది పెద్ద ఎదిగే కొద్దీ మాటలు మర్చిపోయింది. ఎలా ఉంది వ్యాపారం? బాగుంది, చాలా బాగుంది. ఇక మీకు మంచి చీరలు కావాలన్నా, మంచి డ్రెస్సులు కావాలన్నా, మంచి నైటీలు కావాలన్నా మా ఎస్కేఎన్ బట్టల షాప్ ఇన్స్టాలో ఎస్కేఎన్ క్లాత్ స్టోర్. ఏంటి ఆఫియా ఏం మాట్లాడో? ఈ రోజు మీకు ఆఫియా వాళ్ళ చెల్లిని కూడా ఇంట్రడ్యూస్ చేసేస్తా. షాఫియా, మా షాఫియా బంగారం, షాఫియా తల్లి, షాఫియా అమ్మా. తీసుకోండి ఫస్ట్ డే మా షాఫియా లాగ్ చేసేస్తుంది. సేమ్ ఉన్నారు కదా మా ఆఫియా షాఫియా ఇద్దరుని. నా దగ్గరికి రావడానికి మర్చిపోయింది. ఇది నేను కొన్ని రోజులు వెళ్ళి అక్కడ హైదరాబాద్ లో ఉండేసరికి మర్చిపోయింది. దా షాఫియా తల్లి, దా ఏ చేస్తాను ఒకటి. ఆఫియానే మంచిది. ఆఫియా తల్లి నువ్వే మంచిదాను కదా. ఇప్పుడు మా ఆఫియాకి పిలకలు వేస్తున్నాం. పిలకలు 2 పిలకలు, ఇటో పిలక అటో పిలక. నీ కళ్ళేయి ఆఫియా, కళ్ళేయి షాఫియా, నీ కళ్ళేయి అమ్మా నీవి. ఒక పిలకే ఉంది, ఇంకో పిలక ఇది ఏది? చెల్లి చేతిలో ఉందా పిలక? అది పిలక. ఇదేంటి మరి నువ్వు వేసుకున్నది? అది కూడా పిలకేనా? ఇప్పుడే మా ఆఫియాకి పిలకలు వేసాం. ఆఫియా పిలకలు చూపినాయి. వెనక ఎలా ఉంది? 2 పిలకలు వేసాం. ఇంకా స్కూల్కి పంపించాడమే నిన్ను. వెళ్ళిపోతావా స్కూల్కి? వెళ్ళిపోతావా? ఏడమ్మా స్కూల్కి వెళ్ళేటప్పుడు? ఏమ్మా నీకు ఇష్టమా స్కూలు? ఏంటి మాట్లాడవేంటే? చాలా రోజుల తర్వాత వీడియోలోకి వచ్చావనా? స్కూల్కి వెళ్ళి ఏం చేస్తావు? మీకు అర్థమైందా? చదువుకుని జారి బల్ల జాడి భోజనానికి ఇంటికి వచ్చేద్దంట. ఆహా, ఎప్పుడు వస్తావు? మీ అబ్బు వచ్చేసరికి వచ్చేస్తావా? ఇంటికి వచ్చేస్తావా మీ అబ్బు వచ్చేసరికి? బాబోయ్, చెల్లిని తీసుకెళ్తావా స్కూల్కి? చెల్లిని కూడా తీసుకెళ్ళిపోతావా? అక్క మంచిదే, చెప్తే ఏంటది. చెల్లి ఉందో చూసారా? షాఫియా నీకు కళ్ళయ్యమ్మా. సుభాన్ అడుగు నువ్వు. అయితే మైకంలోకి వెళ్ళిపోయింది, ఇది ఏదో కలకనేస్తుంది. లేగు, నిద్ర లేచింది. సే పాపమే, పిల్లలు పిల్లి కనబడుతుంది వేస్తుంది పిల్లిని. చాలు వెళ్ళిపోయినాయిలే. ఎవరన్నా చూడు ఆఫియా, దీన్ని చూడు. నవ్వు ఊరికి నవ్వమంటే. లంచ్ టైం అయిపోయింది. ఈ రోజు మా ఇంట్లో రొయ్యలు బెండకాయ పులుసు. అమ్మా ఇది రొయ్యలు బెండకాయ పులుసు, వేడి అన్నం. చాలా రోజులు అయిపోయింది బెండకాయ పులుసు తిని. మొన్న బెండకాయ అంటేనే ఆఫ్రికా రెస్టారెంట్ లో బెండకాయ వేసి వండారు చూడండి, అది గుర్తొస్తుంది నాకు. బెండకాయ చూస్తుంటే జిగురుగా బెండకాయ బాగా కలిపి ఈ బెండకాయ పచ్చడి పెట్టుకుని టేస్ట్ చూద్దాం. అదిరిపోయింది. సూపరు. తినేసి ఇప్పుడు విజయవాడ బయలుదేరాలి. తోలు తీరిపోతుంది అటు ఇటు తిరిగేసరికి. ఇప్పుడే స్టార్ట్ అయ్యాం విజయవాడకి. స్పెట్స్ ఎలా ఉన్నాయి? స్పెట్స్ లాగే ఉంటాయి. గుడ్డోడు ఉంటాయి చూసావా, స్టీనర్ దగ్గర నడుచుకుంటాయి అలా ఉన్నాం. తల చూడక్కర్లా, వాళ్ళ ఒపీనియన్ కూడా అదే. లోపల కామెంట్ పెట్టబోతున్నారు, ఈ లోపు నేనే చెప్పేసాను. నాకు అలాగే అనిపించింది. కాకపోతే ఇది అక్కడ కొన్నాం, యూఏఈలో కొన్నాము. బయట అసలు ఎండేంది. వాళ్ళు అడిగారా యూఏఈలో కొన్నామని? వాళ్ళు అడిగారా? ఇయ్యే వద్దు. అదే మా బయట ఎండేం తెలియట్లేదు నాకు. ఉన్నట్లో ఇయే బెస్ట్ అనిపించింది. బాగున్నాయి. ఎక్స్ట్రా చేయకు,
ఆనే ఉన్నాయి guys. ఇంకా కొన్న తర్వాత అలా చెప్పి సర్దుకుపోవాలంతే, ఏం చేస్తావు చెప్పు. టైం వచ్చేసరికి మధ్యాహ్నం కరెక్ట్గా 2 అవుతుంది. నాకు తెలిసి అక్కడికి వెళ్ళేసరికి 4 అలా అవుద్ది. మళ్ళీ వెంటనే రిటర్న్ వచ్చేయాలి. ఊరు నుంచి అదే హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు నేను అనుకున్నాం కదా రోడ్లు ఏమన్నా వేసి ఉంటారా అలాగే ఉన్నాయి అని చెప్పేసి. కొన్ని చోట్ల మరమ్మతులు చేశారు, ఎందుకంటే తెలంగాణ నుంచి ఎక్కడెక్కడి నుంచి వస్తారు కదా మన గోదావరి జిల్లాలకి ఈ సంక్రాంతికి. కొన్ని అయితే మరమ్మతులు చేశారు, కొన్ని అయితే అలాగే వదిలేశారు. మా అక్కడ కైకులూరు దాటిన తర్వాత రోడ్డు అయితే అయ్యి బాబోయ్ కారు ఊగుతానే ఉంది, కానీ తిట్టుకుంటారు. కానీ కొంచెం పర్లేదులే, ఇప్పుడు రోడ్లు కొన్ని మరమ్మతులు చేశారు చాలా వరకు. సేమ్ సెలబ్రిటీ లాగే ఉన్నావు మాయా. ఇప్పుడే కుర్రాడు అబ్బా కళ్ళజోడు బ్యాగ్ ఏదో బ్యాగ్. దుబాయ్ వెళ్ళి వచ్చిన తర్వాత నీకేమి ఎక్స్పెన్సివ్ గా కనిపించామా ఇక్కడ? 100 రూపాయల కలర్దాలు, 100 రూపాయల టీ షర్ట్లు అయ్యాము. కుర్రాడిని పికప్ చేసుకోవడానికి మనం విజయవాడ రైల్వే స్టేషన్ ఏంటిది ఎయిర్పోర్ట్ కి వచ్చాం. అదేలే రైల్వే స్టేషన్ చేస్తావా? ఇక్కడ ట్రైన్ ఆగవా ఎయిర్పోర్ట్ లో? వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ కూడా నువ్వు రైల్వే స్టేషన్ కాదా, అలవాటు అయిపోయింది రైల్వే స్టేషన్ అని. పద వెళ్దాం. హీరోలా ఉన్నామయ్యా. ఫోన్లే లాగున్నాను సరిపోయింది, నీరు అవ్వలేదు ఇంకా. అయిపోతావు, ఇంకేముంది నెక్స్ట్ ఏ డైరెక్టర్ కళ్ళల్లో పడతావు. నువ్వే డైరెక్టర్ అవ్వచ్చు కదా మా సరదాగా. డైరెక్టర్ అవుతే ఈ సినిమా హాల్లో రిలీజ్ అవ్వవు. అవును కదా. ఇప్పుడే వచ్చాము షాహీ మిల్లెట్స్ కి. ఎమ్మెల్యే గారు వచ్చారు ఇప్పుడే, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారు. ప్రజలు లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. మేము ఇప్పుడు వచ్చాం, జస్ట్ ఇప్పుడే కార్ పార్క్ చేసాం, లోపలికి వెళ్దాం. ఇప్పుడే ఎమ్మెల్యే గారు వాళ్ళు వెళ్ళిపోయారు. ఒకసారి మీకు చూపిస్తాను ఎలా ఉందో. సాహీ మిల్లెట్స్ ఇంతకుముందు అక్కడ ఉండేది, అది ఇప్పుడు ఎక్కడ చేంజ్ చేశారు. రెస్టారెంట్ కన్నా నువ్వే పెద్దకున్నావు మాయా. మనోడు పక్కన చూసారు నేను ఎంత ఉన్నాను. మాయా నా ఫేవరెట్ ప్లేస్ ఇది. నీ హృదయం అంటున్నాను నేను. నా గుండెలో ఉంటాము ఎప్పుడు. గుండెలో ఆపే, కిందకి ఎక్కడికి పంపించు. సాహీ మిల్లెట్స్ అని చెప్పేసి బోర్డు చాలా బాగా డిజైన్ చేశాడు. మొత్తం కూడా బయట తాటాకు ఆకులతో బంతి పూలతో, ఇక్కడ బయట వచ్చేసరికి మనకి ఇడ్లీలు, ఈ వాసన పోలు ఇడ్లీలు ఇవన్నీ బయట పెట్టేశాడు మనోడు. ఇడ్లీ వేసాడు. ఏ ఫేమస్ మనోడి దగ్గర ఫస్ట్ నుంచి. లోపలికి వెళ్ళి చూద్దాం ఇంకా ఎలా ఉంది ఏంటి కథ అని. కంగ్రాచులేషన్స్. డ్రింక్స్ ప్రమోట్ చేస్తున్నాడు 10 రూపాయలు ఇది. మేము ఇప్పుడు హెల్దీ ఫుడ్ లో ఉన్నాం. మేము అయ్యేంటి అవన్నీ బయట కాదు, అవి పిచ్చుకలు వచ్చి సేద తీరుతాయని పెట్టావా? పిచ్చుకలు కూడా ఉన్నాయి, బాగా పెట్టావు గురు. బాగానే ఉంటది కానీ చట్నీ రంగులోనే ఉండిద్ది, ఎంత తింటారు. బాబా చాలా బాగుంది అంబియన్స్ అయితే. అసలు చూడండి మొత్తం తాటాకులు అన్ని వేసాడు. అదేంటది అక్కడ? అది దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు దీని మీద పెట్టుకుని తినచ్చా చైర్లు? అట్లాంటివి చేయకూడదు, ఇది జస్ట్ అంబియన్స్ కోసం పెట్టా. ఓకే, దీని మీద బస్తాలు వస్తాయి. ఏం బస్తాలు మనకి? మన ఆర్గానిక్ ఫుడ్ యొక్క బస్తాలా? ఏంటి ఇవి? ఏం ఆకులు ఇవి? ఇది పైన ఉన్నది, పైన ఆకులు డెకరేషన్ రైస్. అసలు రెస్టారెంట్లు తిరిగి అన్ని రెస్టారెంట్లు అంబియన్స్లు చూసి ఇలా సెట్ చేశాడు అనమాట. చాలా బాగుంది గురు. కానీ నిజంగా ఒక పందిరి కింద పల్లెటూరులో కూర్చొని తింటున్నట్టే ఫీల్ ఉంది. దానికి తగ్గట్టు ఆర్గానిక్ ఫుడ్ గురించి చెప్పవసరంలా, ఎందుకంటే అక్కడ చెఫ్లే అన్ని అక్కడే కాబట్టి. మళ్ళీ తిందాం. బాస్ ఈజ్ బ్యాక్. అంటే వాచ్ కొన్నానండి, జస్ట్ టైం చూస్తున్నాను. ఇవి డైరెక్ట్ మా వాడు సిమెంట్లతో నాపరాయిలతో సెట్ చేసాడు. ఇక్కడికి వచ్చేసరికి నుంచుని తినడానికి ఈజీగా ఒక 2, 3, 4 ఒక దీని మీద ఒక 10-15 మంది తినచ్చా? దాని మీద 10 మంది, ఇటు ఒక 20 మెంబర్స్ వరకు సరిపోతారు. 30 మెంబర్స్. ఇంకా టేబుల్స్ వస్తాయి. ఇంకా వస్తాయా? ఇంత ముందు ఇబ్బంది పడిపోయేవాళ్ళం అక్కడ. అవును, కూర్చుంది. ఎందుకంటే ఎక్కువ పార్సిల్ అక్కడ అంత చిన్న ప్లేస్ అయినా దగ్గర ఒక 20-30 మంది బయట కూర్చుని తినేసేవాళ్ళు కదా. రోడ్డు మీద ఇష్యూ అయిపోతుందని పోలీసులతో ఇష్యూ అయిపోయింది. ఇప్పుడు అందుకనే మనోడు మొత్తానికి ఫైనల్ గా సక్సెస్ఫుల్ గా అప్గ్రేడ్ అయ్యాడు. నిజంగా ఇన్స్పిరేషన్ గురు నువ్వు. మా వాడు ఇన్స్పిరేషన్. నేను కూడా మా పల్లెటూరు పచ్చళ్ళు ఇన్స్పిరేషన్ అన్న. ఇంటర్వెల్ ఇంటర్మిషన్ ఏం అనలేదు. నేను కూడా మంచిగా మనం కూడా రేవాలి తెపాలంగాడి పచ్చళ్ళు సంవత్సరంన్నర నుంచి పచ్చళ్ళు వ్యాపారం చేస్తున్నాం. షాప్ పెట్టేవారు ఇప్పుడు సహకరించట్లేదు. పెట్టేస్తాం నీ ఇన్స్పిరేషన్ తో. మేము కూడా జస్ట్ ఒక 1-2 నెలల్లో ఓపెనింగ్ రాకపోతే దూరం నుంచి వచ్చాను నేను. అమెరికాలో పెట్టా వచ్చేస్తా, ఎలాగో పెట్టడం తెలుసు. సరే టేస్ట్ చూద్దాం పదండి. టేస్ట్ చూద్దాం.
రాగి జొన్న ఇది కొరల ఈ పుల్ల ఉంటుంది ఇక్కడ పుల్ల లాగేస్తే ఇదిగోండి పుల్ల లాగేస్తే ఓపెన్ అయిపోద్ది. ఇప్పుడు వచ్చినప్పుడు ఏం చేయలేం, అన్నీ మెయింటైన్ చేస్తాం. ఆయనతో రివ్యూ తీసుకుంటాం. సూపర్. ఇది హైలైట్ ఉంటుంది టమాటా చట్నీ. చట్నీ వేసుకోలేదుగా నువ్వు, ఇంకేం కొత్త చట్నీ కూడా ఇంట్రడ్యూస్ చేసావా? ఇది ఎప్పుడు చేశారు మరి? ఏది ఇది ఈ చట్నీ అంటే ఐటమ్ మరి అంటే ఇది పాత చట్నీ ఏమో అని చెప్పి ఎప్పుడు చేశారని అడుగుతున్నాను. అయిపోయే చట్నీ. ఏ చట్నీ దేనికి? ఏది ట్రై చేయి. అల్లం చట్నీ, కొత్తిమీర చట్నీలో ఉంది. అవునవును. లేదు లేదు లేదు, మీరు ట్రై చేసాం. అల్లం తీయగా ఉంది. ఎలా ఉంది దాంతో పాటు? చాలా బాగుంది. అల్లం బెల్లం టేస్ట్ అయితే అదిరిపోయి చాలా బాగుంది గురు. 2026లో టైం బాగుంటుంది అనుకున్నాం కదా. మొత్తం దుబాయ్ నుంచి టైగర్ ఇచ్చిన గిఫ్ట్, బలి ఇచ్చిన గిఫ్ట్లు అని చెప్పాను ముందే. మళ్ళీ మీ చేతితో మళ్ళీ తీసేసుకున్నాం అంటారు, వదిలేసి వెళ్ళిపోండి. చేతి గిఫ్ట్లు ఇస్తే తీసుకోవాలి, కాదు లాక్కొని కాదు. కాదు ఈ చేతులు ఇలా చూస్తుంది ఎవరు గుర్తొస్తున్నా చెప్పు. అలా చికెన్ లెగ్ తీసి వీడియో చేస్తాడు కదా, దాంట్లో నిన్ను అలాగే ఉన్నాం, సేమ్ అలాగే ఉన్నాం. అన్ని లేవు చేతికి. ఈ చట్నీ హైలైట్ మన మనోడి దగ్గర. ఈ చట్నీ సూపరు. ఇది ఏంటా? దీని పేరేంటి? ఈ దోశ, గీ ఉప్మా దోశ. లోపల ఉప్మా పెట్టారు, ఇలా ముంచి ఈ చట్నీ రెండు ముంచి కర్రలో వస్తుంది. ఏ నెయ్యి వాడుతున్నాడు మనోడు, భలే ఉంది. అవునాయి గేదె నెయ్యి అయితే ఏం చేస్తాం? ఆవు నెయ్యే అది. గేదె నెయ్యి ఇది. చూసావా? నువ్వు లైఫ్లోనే అప్పుడప్పుడు కొద్ది టైం పట్టినా లైట్ వెలుగుతుంది గైస్, కష్టపడతా ఉండండి. ఇలాంటి మోసపోకండి. అదే వాచ్లు పెట్టుకోగానే టైం గురించి మాట్లాడుతున్నాడు రెండోసారి అప్పుడే. నేను వాచ్లో నార్మల్గా అందరూ పెట్టుకోవచ్చు, కాకపోతే ఈ వాచ్ ఎందుకు పెట్టానంటే దుబాయ్ వాచ్లు ఇవి. ఓకే, థ్యాంక్ యూ. ఈ వ్లాగ్ అయితే ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపొద్దు 8 ఇంకొక వ్లాగ్ లో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. జై హింద్.